ఆమేన్. ఈ యొక్క 52వ ఆదివారం ఆరాధనలో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడే వర్తమానం యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 2వ అధ్యాయం మొదటి వాక్యం. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము మొదటి మాట. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, అది కొంచెం మనకు కావలసిన మాట, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును. హల్లెలూయా. కష్టం అంటే ఇష్టం కాదు, దేవునికి మహిమ కలుగును గాక. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును. హల్లెలూయా. ప్రభు మీతో చెప్తున్న మాట, 2025 నీ కష్టం ప్రభు ఎరిగారు. స్తోత్రం చెప్పండి. నీ సహనం ప్రభు ఎరిగారు. చెప్పండి అండి. మీ క్రియలను ప్రభు ఎరిగారు. హల్లెలూయా. నువ్వు చదువుకుంటున్న భారం, నువ్వు చదువుకున్న ఒత్తిడి, నీ సహనమును, నీ క్రియలను, నీ కష్టమును. మీ అమ్మ ఎరగకపోయినా, మీ నాన్న ఎరగకపోయినా, ఇంత కష్టపడుతున్నా, ఇంత చదువుతున్నా, ఏంటి అసలు? దేవుడు ఎరిగాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఎరగలేదు, నేను ఎరిగాను. ఆమేన్. వాళ్ళు ఎరగలేదు, నేను. నీ సహనం ఎంత సహించుకుంటున్నావు. వాళ్ళు తిడతారు, అక్కడ తిడతారు, ఇక్కడ తిడతారు, వాళ్ళు తిడతారు, వీళ్ళు తిడతారు. నీ సహనం ప్రభు చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కష్టం ప్రభు చూశాడు. నీ సహనమును, నీ కష్టమును, నీ క్రియలను. గట్టి చెప్పండి. నేను ఎరుగుదును. ఎవరు ఎరుగుదురు? ప్రభు ఎరుగుదురు. మీ అమ్మ ఎరగదు, మీ నాన్న ఎరగదు, మీ తమ్ముడు ఎరగరు, మీ చుట్టాలు ఎరగరు. అయితే నీ సహనం, నీ కష్టం, నీ ప్రయాస, నీ భారం, నీ చెమట అంత ప్రభు గుర్తించారు. హల్లెలూయా. తర్వాత నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకొని వారిని పరీక్షించి. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, రెండో మాట ఏంటి తెలుసా? ఇతను అపోస్తుల్లా, ఇతను ప్రవక్త, అసలు దొంగ సేవకుడా, అబద్ధ సేవకుడా? అది నువ్వు కనుగొంటున్నావు. ఈరోజు అందరు కనుగొంటున్నారు. లేదండి, నిజమైన పాస్టరా, నకిలీ పాస్టరా, డూప్లికేట్ పాస్టరా? నువ్వు అపోస్తులు కాకే తాము అపోస్తులు అని చెప్పుకొనొచ్చు వాళ్ళు కూడా కనుగొంటున్నావు. అబ్బా, ఎంత కృపించాడో దేవుడు. హల్లెలూయా. మీరందరూ కనుగొంటున్నారు కదా, నిజమైన సేవకుడు ఎవరో, నిజమైన పాస్టర్ గారు ఎవరో, పాస్టర్ గారు కాదు, అపోస్తులు ఎవరు, నిజంగా సేవ చేసే వాళ్ళు ఎవరో మీరు కనుగొంటున్నారు, గ్రహిస్తున్నారు, వివేచిస్తున్నారు మీరు. హల్లెలూయా. ఆ తర్వాత నీవు సహనము కలిగి మరలా నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు. హల్లెలూయా. నువ్వు సహనము కలిగి నా నామము నిమిత్తం భారం భరించో, అలిసిపోలేదు, సొమ్మసిల్లు లేదు, నా కోసం పరిగెత్తో, అది కూడా నేను ఎరుగుతున్నావు. హల్లెలూయా. ఈ 2025లో ప్రభు నిన్ను ఎరుగుతారు. ఏ విషయంలో తెలుసా? నీవు సహనం, నీ కష్టం, నీ ప్రయాస, నువ్వు చేసే ఒత్తిడి, నువ్వు చేసే భారం. భర్త గుర్తించకపోయినా, బిడ్డలు గుర్తించకపోయినా దేవుడు ఎరిగాడు. హల్లెలూయా. నువ్వు చదువుకునే జీవితం, కాలేజీలో, స్కూల్ లైఫ్లో ఏంటి? భర్త పట్టించుకోరు, బిడ్డలు పట్టించుకోరు, మా తల్లిదండ్రులు పట్టించుకోరు. ఏంటి నా లైఫ్? దైవ జనాంగమా, దేవుడు నిన్ను ఎరిగాడు. అంతేకాదు, వాళ్ళు అపోస్తులు కాకి తాము అపోస్తులు అని చెప్పుకొనొచ్చు వారిని కూడా నువ్వు గ్రహిస్తున్నావు. నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియో, అది కూడా నీ సహనము కలిగి, అది కూడా నువ్వు
ఆ సహనము కలిగి ఓర్చుకుంటున్నాం, అది కూడా ప్రభు ఎరిగారు. ఇవన్నీ ప్రభుని ఎరుగుకుంటా వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత అయినను మొదట నీకుండిన ప్రేమను, అదిగో అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. హల్లెలూయా. ఇక వినండి దేవుని జనాంగమా, ఈ 52 వాదులు ప్రభు మాట్లాడదు ఏంటో తెలుసా? సహనం ఉంది, భారం ఉంది, ఓర్చుకుంటున్నావు, అన్ని భారం అంత అలగిస్తున్నావు, అలయలేదని మొత్తం నువ్వు ఓర్చుకుంటూ అంత బాగానే ఉంటుంది. అయితే ఏంటో తెలుసా? అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలేసావు. అయితే నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అయినను మొదట నీకుండిన ప్రేమ నీ వదిలితివి, తప్పు ఒకటి నీ మీద మోపవలసి ఉన్నది. ఈ ఎఫెసీ సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? అన్నీ ఉన్నాయి ఈ సంఘానికి. సంఘం అంటే మనమే, సంఘం అంటే నీవు నేనే. ఈ సంఘానికి సహనం, భారం, ఓర్పు, ప్రశాంతత, క్షమించేతనం అన్నీ ఉన్నాయి. అయితే ఒకటి వదిలేసింది. అయినను మొదట నీకుండిన ప్రేమ నీ వదిలితివి. హల్లెలూయా, హల్లెలూయా. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. దేవ జనాంగమా వినండి, మొదట నీకుండినటువంటి ప్రేమను వదిలేసావు. మొదట నీకుండిన ప్రేమ వదిలేసావు. అయితే ప్రభు ఏమన్నాడు? వదిలేసావు కదా పర్లేదు అంటున్నాడా? ఏమన్నాడు? నీ మీద తప్పొకటి చూసే చెప్పాయ, తప్పొకటి మోపవలసినది. మోపుతుని ఏంటా తప్పు? మొదట నీకుండిన ప్రేమను వదిలేసావు. ఈ ఆఖరి పునరుద్ధరణ ప్రభు మనతో మాట్లాడి తెలుసా? మొదట ఉన్న ప్రేమను వదిలేసావు నీవు. మొదట నీకు దేవునికి మధ్యలో ఉన్న ప్రేమను వదిలేసావు. ఒకప్పుడు మందిరం అంటే వినాలి శ్రద్ధగా వర్తమానం. ఒకప్పుడు మొదట నీకుండిన ఇప్పుడున్న ప్రేమ ప్రభు అడగట్లా. మొదట ఫస్ట్ లవ్, మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. ఒకప్పుడు యేసు అంటే పిచ్చి, ఒకప్పుడు ఇదంటే వాక్యం అంటే నీకు పిచ్చి ప్రేమ. మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. మొదట నీకున్నటువంటి ప్రార్థన జీవితాన్ని వదిలేసావు. మొదట్లో మందిరానికి ఎలా వచ్చేవాడివి? 10 అవ్వంగానే ఇక్కడ క్రమణ హాజరయ్యేవాడివి, 9:30కే వచ్చేవాడివి, పరిచర్య చేసేదానివి, పాస్టర్గా చెప్పగా లోపడేవాడివి, స్తోత్రం అనేదానివి, హల్లెలూయా అనేదానివి. వాక్యం విను దైవ జనంగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయినను మొదట నీకున్న ప్రేమను వదిలేసావు. ప్రేమే కాదు, ఆ ప్రేమను పక్కకు పెట్టండి, క్షమించేతనం వదిలేసావు, పరిశుద్ధమైన జీవితాన్ని వదిలేసావు, ప్రార్థనే వదిలేసావు, వాక్యాన్నే వదిలేసావు. పరిశుద్ధాత్ముడు అంటున్నాడు మొదట నీకుండిన ప్రేమ. ఇప్పుడు ప్రేమించుకుంటే ప్రభు యొద్దకు వస్తున్నావు. ప్రేమ లేదు అని చెప్పట్లేదు. ఏ ప్రేమ లేదు? నేను మాట్లాడితే నాకు ఇక్కడ నొప్పి వస్తుంది, అంత గట్టిగా నేను కావాలని చెప్తాను, మీరు స్పందించట్లేదని. ఏ ప్రేమ లేదని ప్రభు చెప్తున్నాడు? మొదట నీకుండిన ప్రేమను వదిలితమని చెప్తున్నాడు ప్రభు. ఇప్పుడు ప్రేమ సంగతి చెప్పట్లా. ప్రేమ ఉంది, అయితే మొదట ఫస్ట్ లవ్, మొదట నీకుండిన ప్రేమ నీ వదిలితివి. మొదట్లో ఎంత ఏసేపు ప్రేమించేవాడివి, ఇప్పుడు రాను ప్రేమ ఏమైపోతుందంటే చల్లారిపోతుంది. తరుక్కుంటూ తగ్గుకుంటూ వచ్చేస్తుంది. ఒకప్పుడు నీవు మొదట్లో ప్రేమించేవాడివి దేవుణ్ణి. ఎంతగా ప్రేమించేవాడు అంటే అసలు మందిరం అంటే ఎంత ప్రేమించేవాడివో. దేవుని సేవ, దైవజుని ఎంత ప్రేమించి ఇప్పుడు ఏమైపోయిందంటే మొదట్లో ఉన్నదంతా తొలగిపోయింది. మొదటిలో ఉన్న భారం పోయింది, మొదట్లో ఉన్న ప్రార్థన విధానం పోయింది. మొదట నీకున్న ప్రార్థన వదిలేసావు. ఇప్పుడు ఈ ప్రార్థన లైఫ్ ఎంత? ఇప్పుడు ప్రార్థన జీవితం ఎంత? ప్రార్థనకి ఇచ్చిన సమయం ఎంత? వాక్యానికి ఇచ్చే సమయం ఎంత?
ఫ్రెండ్స్తో మాట్లాడే సమయం ఎంత? ఫోన్ చూడటానికి సమయం ఎంత? మందిరానికి వచ్చే సమయం ఎంత నీకు? వాక్యం విని వెళ్తున్నావా? వెళ్ళు. వాక్యం నీ కేటగిరీలో ఉండమాక, వాక్యాన్ని పాటించే వ్యక్తిగా ఉండు. హల్లెలూయా. మొదట నీకుండిన భక్తిని వదిలేసావు. దేవుడన్న భక్తి వదల్లా, ప్రేమ వదల్లా, మొదట ఉన్నదాన్ని వదిలేసావు. ఫస్ట్ ప్రార్థన అంటే మోకరించేవాడు, ఇప్పుడు మోకలేడు కూడా కొంచెం బద్ధకం అయిపోతుంది. చేతులు ఎత్తేవాడు మొదట్లో కన్నీరు వచ్చేసేది. ప్రభుని తలచుకొని అయ్యా నన్ను క్షమించు, కన్నీరు ఆగదు. ఎందుకు కన్నీరు రాదు? మొదటి దాన్ని వదిలేవు. ప్రభు అంటుంది ఇప్పుడుది కాదు, మొదట ఫస్ట్ మొదట నా ప్రార్థన ఇప్పుడు ఉందంటారా? మొదట్లో స్తోత్రాలు ఇప్పుడు ఏమైపోయింది? స్తోత్రాలు ఏమొచ్చేసింది? ఇప్పటికి మధ్యలో ఏదో వచ్చింది. మధ్యలో ఎవరు వచ్చారు? ఇప్పటిదాకా మధ్యలో ఇది ఉండేది వాక్యం, ఇది పోయింది, ఎవరో వచ్చేసారు, ఏదో వచ్చేసింది. అందుకే వాళ్ళని పట్టుకొని మనం వేగలాడుతున్నాం. ఫోన్ వచ్చేసింది మధ్యలోకి, మనకి తిండి వచ్చేసింది, నిద్ర వచ్చేసింది. ప్రార్థన 10 గంటలకు ప్రార్థన అంటే ఇంట్లో 8 గంటలకే మొత్తం టక్క రెడీ, 9 గంటలకి ఇక్కడ ఉండేవాడివి. ఇప్పుడు ప్రేమ చల్లారింది, ఆసక్తి చల్లారింది. మొదట ఉన్న భక్తి వదిలేసావు, మొదట ఉన్న ఆసక్తి పోయింది. ఒకప్పుడు ఆసక్తి, ఒకప్పుడు ప్రార్థన, ఒకప్పుడు తీవ్రత, ఒకప్పుడు ఉన్న ప్రతిష్ఠత. అసలు ప్రతిష్ఠ అనే మాటే లేదు మనలో. ఈ సంఘం పేరు హౌస్ ఆఫ్ పెంతెకోస్తు. ఇది ఈ పెంతెకోస్తు ఉండాల్సిందే ప్రతిష్ఠత. మొదట ఎంత ప్రతిష్ఠతో, మొదట్లో వైరాగ్యం, కసి, మంట. హల్లెలూయా. మొదలు ఒకప్పుడు కసి అండి, ఒకప్పుడు మంట, ఒకప్పుడు వైరాగ్యం. ప్రభు కోసం మంటాలి, ప్రభు కోసం నిలబడాలి. హల్లెలూయా. ప్రభు కోసం మండాలి, ప్రభు కోసం పనిచేయాలి. మొదట్లున్న ఆసక్తి, మొదట్లున్న మంట ఇప్పుడు ఏమైపోతుందని తగ్గిపోతుంది. ఇప్పుడు ఏమైపోతుందని చల్లారిపోతుంది. మొదట్లో ఉన్నది ఇప్పుడు ఉండడం లేదు మనలో. నీ జీవితంలో మొదట్లో బతి ఇప్పుడు ఏమైపోయిందంటారు? మరలా మొదటి బతి చేయదుము గాక. చెప్పుదాం గట్టిగా, మొదట్లో నా తీవ్రత మరలా రావాలి ప్రభు అనాలో. మీకు వాక్యం చెప్తున్నా కలిసి మంట పట్టాలి. వాక్యం చెప్తున్న నా తీవ్రత రావాలి ప్రభు అనుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే నాది మండలి ప్రభు కోసం. 2 దినాలు 3 దినాలు కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం మనం. ఇంకా మంట లేదు, చల్లారిపోయిన స్థితి. ప్రతిష్ఠ చెప్పాము, ప్రతిష్ఠ లేదు మనలో అసలు. ఒకప్పుడు వైరాగ్యం, మంట, భారం, దైవజనుడు, సేవకుడు, వాక్యం. ఇప్పుడు ఏమేమి చల్లారిపోయింది మనలో. ఆ విధానం ఏమేమి ఉండటం లేదు మనలో. చల్లారుకుంటూ వచ్చేసింది. ఆసక్తి అంటే టక్క ముందుకొచ్చే పరుగులేసేవాడివి. ఇప్పుడు ఆసక్తి పోయింది, ప్రార్థన పోయింది, వాక్య విధానం పోయింది. ఒకప్పుడు వాక్యం అంటే త్వర చదివేవాడివి. ఇప్పుడు వాక్యం తగ్గిపోయింది నీలో. క్యాజువల్ టూటీ బేస్ అయిపోయింది. వెళ్ళాలి, రావాలి, అంతే. మొదట భక్తిని వదిలేసాం. మొదటి ప్రార్థన జీవితం తెలుస్తుందా మనకి? నీకు తెలుస్తుంది అసలు? మొదటి దాన్ని వదిలేశానే, చివరికి వచ్చేసరికి మొదట ఉన్న ప్రేమ వదిలేశానే. యేసుప్రభుని ఎంతగా ప్రేమించేవాడిని. నువ్వు యేసుని ప్రేమిస్తే వాక్యాన్ని ప్రేమించినట్లే, యేసుని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్లే, యేసుని ప్రేమిస్తే దైవజనుని ప్రేమించినట్లే. నువ్వు యేసుని ప్రేమించట్లే. మొదట్లో వాక్యం అంతా నీకు పిచ్చి, వాక్యం అంతే ఆసక్తి. మొదట ఉండిన దాన్ని వదిలేసిన పరిశుద్ధాత్ముడి రాత్రి ఉదయం మాట్లాడుతున్నాను నీతో. చల్లారిపోయింది మొత్తం, చచ్చిపడిపోయింది వాళ్ళు. అయ్యో ఒకప్పుడు ఎలా భక్తి చేసేదాన్ని నేను అసలు, ఇప్పుడు ఏమైపోయింది నా భక్తి? ఒకప్పుడు ఉదయం లేచి ఇప్పుడు అసలు ఉదయకాలం ప్రార్థనే లేదే. ఒకళ్ళు ఉదయం ఎప్పుడు 6 అయ్యిందా అల్లారం పెట్టుకోలేచి, ఇప్పుడు అల్లారం కట్టేసి పడుకున్న దినాలు మనం ఇవి.
ఎందుకు 6 గంటలకు లెగలేకపోతున్నావు? పొద్దున్నే వాక్యం ఎందుకు చదవలేకపోతున్నావు? అసలు వాక్యం ఎందుకు తీసి చదవలేకపోతున్నావు? మనం మోకరించి ప్రార్థన ఎందుకు చేయలేకపోతున్నాం? పొద్దు లెక్క ఫోన్ ఎందుకు పట్టుకోవాలి? మనం టీవీ ఎందుకు ఆన్ చేయాలి? అసలు ఈ షెడ్యూల్లో ఉండవలసి నీవు వేరే షెడ్యూల్లోకి ఎందుకు వెళ్ళావు? చల్లారిపోయింది మంట చల్లారింది మనలో, బత్తి చల్లారింది మనలో. ఆ వైరాగ్యం, ఆ ప్రతిష్టత, ఆ నిప్పు గనగల మసి కంట బలంగా ఉంటే మన నిప్పు ఇప్పుడు చల్లారింది. చల్లారిపోయిన నీవు అవసరంలా ప్రభువుకి. మండేవాళ్ళు కావాలి ప్రభువుకి. చల్లారిపోయి నీవు అవసరంలా. నొప్పులే, పొద్దులు నొప్పులే, బలహీనతలే, ఒంటే బలహీనత అధిగమించే సేవ చేయాలి, భక్తి చేయాలి. మనం మాకు ఏమనుకున్నా బలహీనతలు చెప్తున్న వాక్యం నాకు లేవనుకుంటున్నారా? మీతో ఇంతగా మాట్లాడుతున్నారు, మీరు స్పందించాలి, అరుస్తూ స్తోత్రం చెప్పాలి, హల్లేలూయా చెప్పాలి. పాస్టర్గా చెప్పిన హల్లేలూయా కాదు, ఒక మంచి మాట, ఉజ్జూపకరమైన నీకు హృదయానికి తట్టే మాట వస్తున్నప్పుడు హల్లెలూయా స్తోత్రం అరవాలి. హల్లెలూయా చేతులెత్తి చెప్తా హల్లెలూయా. స్తుతించాలని ప్రభువుని, కనపరచాలి ప్రభువుని. చల్లారిపోయింది మంట, భక్తి చల్లారింది, వాక్యం చల్లారింది, ఉదయకాల ప్రార్థన చల్లారింది. మనలో ఆ ప్రతిష్టత, ఆ వైరాగ్యం, ఆ సమర్పణ చల్లారిపోయింది. ఈ ఉదయం ప్రభు మాట్లాడుతున్నాడు. మొదట ఉండిన ప్రేమను, మొదటి దాన్ని మళ్ళా కోల్పోయావు నీవు. అందుకే పాడాం, కోల్పోయినవన్నీ రెండంతులుగా ప్రభు చేయాలని ఆశపడుతున్నాడు. ప్రభు, నా ప్రార్థన జీవితంలో కోల్పోయానయ్యా నేను, నా భక్తి నేను కోల్పోయానయ్యా నేను దీన్ని కోల్పోయానయ్యా నేను. ప్రభు మరలా ఇస్తారు. కోల్పోయిన ప్రార్థనా జీవితం, కోల్పోయిన వాక్యం, ఒకప్పుడు ఆసక్తి, ఒకప్పుడు డైరీ తెచ్చుకుని రాసుకునే అనుభవం ఉంది, మర్చిపోతే పేపర్ రాసుకునే అనుభవం. ఈ రోజు వాక్యం మిస్ అవ్వకూడదే. ప్రత్యక్షత గుడాల నుంచి వస్తున్న వర్తమానం ఇది, దేవుడి రోజు నుంచి వస్తున్న వాక్యే రాసుకోవాలి. మళ్ళీ ఇంటికి ధ్యానించాలి, మళ్ళా వారం అంతా ధ్యానించాలి కదా. లేదు, నీవు ప్రభుకి సమయం ఇవ్వలేనప్పుడు ఆయన నీకు సమయం ఇవ్వడు. ఇప్పుడు పరీక్షించుకోవాలండి మనం. మొదటి ప్రేమకు దూరం అయిపోయానే, మొదటి ఆత్మీయ జీవితానికి దూరం అయిపోయా. మొదట్లో ఆత్మీయ సహవాసం, మొదట్లో నీకు ఆత్మీయ సహవాసం ఎలా ఉండేది? ఇప్పుడు ఎలా ఉంది ఆత్మీయ సహవాసం? నీకంటే ఈ యొక్క రెడ్ సర్కిలే. వాళ్ళు ఎప్పటికైనా ఉపయోగపడతారు కాదు, ఆత్మీయులతో సహవాసం, ఆత్మీయులు ఉపయోగపడతారు మనకి. మన లాంగ్వేజ్ లో మన యొక్క ఆలోచనతో, తలంపుతో ఆలోచించకూడదు. హల్లెలూయా హల్లెలూయా. మొదటి దాన్ని వదిలేసాం మనం, మొదటి దాన్ని బట్టి వదిలేసాం. అది అంటున్నాడు, నీవు మొదటున్న ప్రేమను వదిలేసావు, మొదట్లో ఆత్మీయ జీవితాన్ని వదిలేసావు, మొదట్లో భక్తిని వదిలేసావు. తర్వాత చదవండి, ఆయన కానీ మీ ఎవరొకరు చదవండి. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని, అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు. హల్లెలూయా. ఏ స్థితిలోంచి పడ్డామో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని లేగాలి. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ పడిపోయామో, ఏ స్థితిలో పడిపోయామో, ఏ గుంటలో పడిపోయామో అక్కడ కూర్చోకూడదు, పైకి లెగాలి మనం. ఏ ఫోన్ దగ్గర, ఏ ట్యాబ్ దగ్గర ఎక్కడ పడిపోయి, ఏ అమ్మాయి దగ్గర, ఏ అబ్బాయి దగ్గర, ఏ లోకం దగ్గర, ఏ టీవీ దగ్గర, ఏ సినిమాల దగ్గర
ఎక్కడ ముచ్చట్ల దగ్గర ఎక్కడ పడిపోయాం, లెగ్గాలి మనం. నీవు లెగ్గాల ప్రభు కోరుకో. నీవు ఏ స్థితిలో నుంచి పడితివో, నీవు ఏ స్థితిలో నుంచి పడితివో చెప్పండి. చూసే చదువయ్యా, చూసే చదవండి. ఏ స్థితిలో నుంచి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొందు. లేని ఎడల ఆ మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు ఏ మొదటి క్రియలు? ఏ మొదటి క్రియలు చెప్పండి. ఫస్ట్ లో మనం క్రియలు చేసే చూడండి. నువ్వు సహవాసాన్ని ఈ సంఘానికి వచ్చిన కొత్తలో, బాప్తీసం తీసుకున్న కొత్తలో ఓ స్తోత్రం స్తోత్రం, ఇప్పుడేది మరి స్తోత్రం, ఇప్పుడేది మరి సేవ, ఇప్పుడేది భక్తి, అంత పోయింది, అంత వదిలేసుకున్నాం మనం. నీవు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి అదిగో దేవుడి ఆన్సర్ కూడా చెప్పేస్తా. నీవు మారు మనసు పొందితే సరి, నువ్వు మారు మనసు పొందకపోతే గనక అదిగో నీ యొద్దకు వచ్చి దీపస్తంభమును ఇక తీసేస్తాను. చాలు. హల్లెలూయా. దీపస్తంభం దేవుని సంఘంలో ఉండి తీసేస్తాను నిన్ను. ఇంకా తీసేస్తా. వాక్యం ప్రభే చెప్తున్నారు, నేనుగా చెప్పేది. ఆ మొదటి క్రియలు నువ్వు కానీ చేయలేదనుకో, ఆ మొదటి ప్రాంతంలోకి రాలేదనుకో, ఆ మొదటి విశ్వాసంలోకి రాలేదనుకో, మొదటి భక్తి జీవితంలోకి రాలేదనుకో, మొదటి సమర్పణలోకి రాలేదనుకో, మొదటగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే విషయం రాలేకపోతే, నీవు మారు మనసు ఇంకా పొందకపోతే, ప్రభు చేసే పని ఏంటో తెలుసా? నువ్వు వాక్యం ఏంటో దులుపుకొని వెళ్తావు. ప్రభు చేసిన పని చూశాడు, ఇప్పటిదాకా చూశాడు. ఆ మొదటి క్రియలు చెయ్యని ఎడల నువ్వు రామాక నేను నీ వద్దకు వచ్చి దీపస్తంభం తీసేస్తా, నేనే తీసేస్తా. చూసా నేను ఆ మొదటి క్రియలు చెయ్యు, ఆ మొదటి ప్రార్థనలోకి రా, ఆ మొదటి ఆసక్తి, ఆ మొదటి సమర్పణ, ఆ మొదటి ప్రతిష్టత, ఆ మొదటి వైరాగ్యం మరలా రా. ఏమండి, బలహీనతలు అందరూ కొట్టియండి. బలహీనత పెట్టుకొని నేను ఏం చేయలేడు కూర్చుంటావేంటి వచ్చి? జగ్గివో బలహీనత ఏంటో బలహీనత? అతని బలహీనత చూసుకోవాలా. 38 సంవత్సరాలు బట్టి ఆ వ్యక్తికో బలహీనత. ఏ బలహీనత? పక్షవాత కలిగిన వ్యక్తి అక్కడే ఉన్నాడు. బెతెస్దా కోనే దగ్గర 35 సంవత్సరాలు అక్కడే పడున్నాడు, కానీ ప్రయత్నిస్తున్నాడు. మనకి కొన్ని బలహీనతలు ఉంటాయి, అధిగమించి రావాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నిలబడాలి. మొదటి భక్తి చేద్దాం, మొదటి సమర్పణలో కొద్దాం. మరి ఎక్కువగా చేయగలగాలి, మరి ఎక్కువగా దేవుని కోసం గడపగలగాలి, యేసుతో సహవాసం చేయగలగాలి. ఎక్కువ నుంచి నీతో సహవాసం చేయరాదు. యేసుతో మనుషులతో సహవాసం కాదు, యేసుతో సహవాసం చేయి. కొంతమంది అంటే యేసుతో సహవాసం చేస్తున్నాంలేండి, యేసుతో సహవాసం చేసే విధానం వేరుగా ఉండింది. యేసుతో సహవాసం చేసే క్యారెక్టర్ వేరుగా ఉండింది. వాళ్ళ మాటలు మధురంగా ఉంటాయి. యేసుతో సహవాసం చేసి వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ప్రవర్తన చాలా అనేకులు దేవుని వద్దకు నడిపించింది. యేసుతో సహవాసం చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. మనుషులతో సహవాసం చేసే వాళ్ళు ఎట్లా ఉంటారో మనకు అర్థమైంది. అక్కడే పడున్నాడంట 38 సంవత్సరాల నుంచి పక్షవాత కలిగిన వ్యక్తి. అక్కడే అతను ఏంటో చూసుకోలేదండి. అంతే. దైవ జనాంగమా, మరలా ఇంటికి వెళ్ళిపోయి యథాపదిగా ఉండమాకండి. రండి, క్రమంలోకి రండి. మరలా మొదట్లో ఎలా వచ్చో అలా నిలబడింది, మరలా మొదట్లో ఎలా ఉండేవాళ్ళని అలా నిలబడింది. మరలా మొదటి దాన్ని మరలా తెచ్చుకోండి. ప్రభు గొప్ప కార్యం చేస్తాడు, ప్రభు గొప్ప అద్భుతాన్ని చేస్తాడు, ఊహించిన కార్యం ప్రభు చేస్తాడు. మొదట్లోకి వచ్చినప్పుడే నీవు కానీ ఆ మొదటి క్రియలు చేయకపోతే, నీవు కానీ ఆ మొదటి ప్రార్థనలోకి రాకపోతే, నీవు కానీ ఆ మొదటి తగ్గింపులోకి రాకపోతే, నీవు కానీ ఆ మొదటిగా ప్రేమించే విధానంలోకి రాకపోతే, ప్రభు చేసే పని తెలుసా? నేనే వస్తాను, నీ ఉండే దీపస్తంభాన్ని తీసేస్తా. ఆలోచించుకోండి. పరిశుద్ధ వాక్యం ప్రభు దీవించను కనుక మోకరించండి. నన్ను సరి చెయ్యండి ప్రభు.